పెద్ద నోట్ల రద్దుపై జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతానికి కొత్త కరెన్సీ ఎంత మేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన కోరారు. రహస్యంగా ఉంచాలనే భావనతో ఈ విషయాన్ని దాచడం మంచిది కాదని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్ల పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా డబ్బు తీసుకోవడానికి క్యూ లైన్లలో ఉండే వయోవృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించడానికి ప్రభుత్వం సరైన చర్యలను వెంటనే తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే నోట్లను రద్దు చేయడానికి ముందు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. అంతేకాకుండా నోట్ల రద్దుతో తలెత్తబోయే ఇబ్బందులను ముందే అంచనా వేయలేకపోయారని తెలిపారు. దీంతో పాటు పెద్ద నోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేసే ఓ అద్భుతమైన కవితను పవన్ కళ్యాణ్ షేర్ చేసుకున్నారు. సినీ రచయిత సాయి మాధవ్ దీనిని రాశారు. మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగ కూడంటున్నారన్నా నేనెట్టా బతికేది, కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న కష్టాలకు అద్దం పట్టేలా సాయి మాధవ్ రాసిన ఈ హృద్యమైన కవిత నెటిజన్లను కదిలిస్తుంది. వాస్తవిక పరిస్థితికి దర్పణం పట్టిన ఈ కవితను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.